ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల భద్రతను యాజమాన్యాలు గాలికి వదిలేస్తున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులను ఇంటి నుంచి తీసుకురావడం, తిరిగి చేర్చేందుకు స్కూల్ బస్సులను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే పాఠశాలల్లో నడిచే బస్సులు నిబంధనలకు విరుద్ధంగా ఉంటూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. కామారెడ్డి జిల్లాలోని పలు స్కూల్ బస్సుల్లో పిల్లల రక్షణకు సంబంధించి చర్యలు చేపట్టడంలో యాజమాన్యాలు విఫలమవుతున్నాయి. ఫిట్నెస్ తనిఖీ సమయాల్లో కొంత నిబంధనలు పాటిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేపట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడ్మిషన్ల సమయంలో విద్యార్థుల సంఖ్యపై పెట్టే దృష్టి వారి భద్రతపై కనబరచడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల భద్రత కోసం బస్సుకు తప్పనిసరిగా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. పాఠశాల బస్సుల్లో ప్రయాణించేది చిన్న పిల్లలు కావడంతో బస్సు కదిలేటప్పుడు కిటికీల నుంచి చేతులు బయటకు పెట్టకుండా గ్రిల్స్ ని ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం జిల్లాలోని విద్యా సంస్థల బస్సుల్లో చాలా వాటికి గ్రిల్స్ ఏర్పాట్లు కానరాని పరిస్థితి. అనుకోని పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం సంభవించి బస్సుల్లో మంటలు చెలరేగిన సమయంలో వాటిని ఆర్పేందుకు ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఉపయోగించాలి. అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి తీసుకుని బస్సుల్లో ఫైర్ ఎస్టింగ్విషర్స్ ని ఏర్పాటు చేయాల్సిన యాజమాన్యాలు నిబంధనలు తుంగలో తొక్కుతున్నాయి. బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ అందులో ప్రథమ చికిత్సకు సంబంధించి ఎలాంటి పరికరాలు ఉండని పరిస్థితి. చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు విద్యార్థులకు ప్రథమ చికిత్స అందించేందుకు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉపయోగపడతాయి. వీటితో పాటు విద్యార్థుల బ్యాగులో పెట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండాల్సి ఉండగా అవేమీ కనబడడం లేదు. ఇక డ్రైవర్లకు సంబంధించి పూర్తి వివరాలు, ఫోటోస్, పేరు, సెల్ నెంబర్ విధిగా ప్రదర్శించాలనే నిబంధన ఉంది. అదేవిధంగా విద్యా సంస్థల బస్సుల్లో పనిచేసే డ్రైవర్లకు 2 సంవత్సరాలకి ఒకసారి వైద్య పరీక్షలు చేయించి మెడికల్ సర్టిఫికేట్ అందుబాటులో ఉండాలి. ఈ విషయమై యాజమాన్యాలు దృష్టి సారించడం లేదనే సమాచారం వినిపిస్తోంది. డ్రైవర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు యాజమాన్యాలు ధృవీకరించుకోవాల్సిన అవసరం ఉండగా అవేమీ పట్టించుకోవటం లేదు. బస్సు డ్రైవర్ల వయసు 50 సంవత్సరాల లోపు ఉండాలనే నిబంధన ఉంది. అయినా అంతకు పైబడి వయసు ఉన్నవారు బస్సులను నడుపుతుండడం గమనార్హం. అలాగే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి 5 సంవత్సరాల అనుభవం ఉన్న వారినే డ్రైవర్లుగా నియమించుకోవాలనే నిబంధన ఉన్నా యాజమాన్యాలు ఈ విషయాన్ని తేలికగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పాఠశాల నుంచి బస్సులో 30 కిలోమీటర్ల లోపు ప్రయాణించాల్సి ఉండగా అంతకంటే ఎక్కువ దూరం విద్యార్థులను తరలిస్తున్నాయి. స్కూలు బస్సుల్లో తప్పకుండా ఒక టీచర్ ఉండాలన్న నిబంధన కూడా యాజమాన్యాలు పాటించడం లేదు. అలాగే పరిమితికి మించి వాహనాల్లో విద్యార్థులను తరలిస్తున్నట్టు సమాచారం. తనిఖీల సమయంలో అధికారులు లైట్లు, హ్యాండ్ బ్రేక్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్లు, బస్సు రంగు పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. యాజమాన్యాల తీరుతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా రవాణా శాఖ అధికారులు విద్యా సంస్థల బస్సులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని కోరుతున్నారు. చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగాక హడావిడి చేసే దానికంటే ముందుగానే చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.